పెద్ది ట్రైలర్‌లో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నెగెటివ్స్ కూడా ఉన్నాయి. కానీ నేను ఫస్ట్ నెగెటివ్స్ గురించే మాట్లాడతా. నాకు ఫస్ట్ నచ్చింది మ్యూజిక్ అండి. చరణ్ గారు 1000% ఇస్తే ఏఆర్ రెహమాన్ 10% ఇచ్చారు. అసలు ట్రైలర్‌లో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్‌లా ఉంటే ఎనకొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు అస్సలు కనెక్టింగ్‌గా అనిపించలేదు. ఐయామ్ వెరీ సారీ ఏఆర్ రెహమాన్ గారు. మీరు 'చావక్' కూడా ఇలానే చేశారు. అండ్ ఇప్పుడు 'పెద్ది'. అసలు సినిమాల మీద ఏమైనా రివెంజ్ తీసుకుందాం అనుకుంటున్నారా? ఏమో నాకు తెలీదు కానీ ఎందుకిలా చేస్తున్నారు? ఐయామ్ ఆస్కింగ్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్ స్టోరీ ప్రొడిక్షన్ చేద్దాం. ఫస్ట్ ట్రైలర్‌లో ఓపెనింగ్ షాట్ గమనిస్తే ఒక ట్రైన్ ఆపడం చూస్తూ ఉంటారు జగపతి బాబు. నాకు తెలిసినంత వరకు ఆ ట్రైన్‌లో సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని ఏదో చేయడానికి విలన్స్ ట్రై చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మన జగ్గుబాయ్ ట్రైన్ ఆపుతున్నారు. అండ్ అక్కడ ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్‌లో సమ్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీ పీపుల్ బతుకుతున్నారు. వాళ్ళకి ఆట నుంచి రెస్పెక్ట్ వస్తుంది. అండ్ ఆ ఆట ఆడే మెయిన్ ప్లేయర్ పెద్ది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆట ఆడనివ్వరు అండ్ గేమ్‌కి కూడా రెస్పెక్ట్ ఇవ్వరు విలన్స్. దానివల్ల విలన్స్ అందరూ సమ్ కైండ్ ఆఫ్ లైవ్లీహుడ్‌ని కూడా అక్కడున్న జనాలకి ఆపేయడంతో వీళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. మనం ఆ విజువల్స్ మధ్యలో ట్రావెలింగ్ సీన్స్ అవన్నీ చూడొచ్చు ట్రైలర్‌లో. సో పెద్దితో కలిసి నడుస్తూ ఉంటారు. ఇదంతా చూసి విసిగిపోయి పెద్ది నా టాలెంట్‌ని ఇంటర్నేషనల్ లెవెల్‌లో చూపించి నాకంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత నా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా కాపాడుకోగలుగుతాను అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి నేషనల్ వైడ్ గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ క్రికెట్, రెజ్లింగ్ అండ్ రన్నింగ్ ఇలా. సో ఇంకా ఏం దాచారో చూడాలి. వన్ లైన్లో ప్లాట్ చెప్పాలంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్కి వాళ్ళకంటూ ఐడెంటిటీని తీసుకురావడానికి పెద్ది తనకున్న టాలెంట్ని నేషనల్ వైడ్ చూపించి ఫస్ట్ తన రెస్పెక్ట్ తెచ్చుకుని తర్వాత కమ్యూనిటీకి రెస్పెక్ట్ తీసుకొస్తాడు అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్స్ అయితే రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, హెయిర్ స్టైల్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. అండ్ జాన్వీ కపూర్ లుక్స్ కూడా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి. ఒక పక్క విలేజ్ వైబ్ ఇస్తూనే రాయల్టీని కూడా మెయింటైన్ చేశారు. మన పెద్ది కన్నా అచ్చి అమ్మే చాలా మాస్గా కనిపిస్తుంది. మూవీలో ఈ రివర్స్ క్యారెక్టరైజేషన్ హైలైట్ ఉంటుందేమో అనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవరిని రమ్మంటారో రమ్మను అన్న డైలాగ్ వినగానే మగధీర గుర్తొచ్చింది. మీలో ఎంతమంది గుర్తొచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ సింహం షాట్ ఒకటి ఉంది ఇలా మీద పడినట్టు, అక్కడ సింహం ఏం లేదు కానీ జస్ట్ ఆ రిఫరెన్స్ వచ్చినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ ఎమోషనల్ యాక్టింగ్ ఆల్రెడీ రంగస్థలంలో చూసాం. కానీ ఇప్పుడు బుచ్చి అంతకు మించి ప్లాన్ చేశారంట. ఆల్రెడీ ఉప్పెనలోనే షాకింగ్ ట్విస్ట్ ఇచ్చేశారు. ఇప్పటికే క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా షాకింగ్గా ప్రతి ఒక్కరు హెవీ హార్ట్తో ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్తో బయటకు వస్తారు అని హైప్ ఎక్కించేశారు బుచ్చి. మన రామ్ చరణ్ని క్లైమాక్స్లో ఎలా చూపించబోతున్నారు అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఓవరాల్గా ట్రైలర్ మొత్తం స్టార్ కాస్టింగ్తో నింపేశారు. నాదైతే ఒకటే కోరిక, పెద్ది ట్రాక్ తప్పకుండా ఉంటే 1000 CR ఈజీగా కొట్టేస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ పెద్ది టీమ్.